అనంతపురంని వదిలి వెళ్ళిపోవాల్సొచ్చింది. ఈ బ్యాంక్ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని నాకు ఓ రోజు చాలా గట్టిగా అనిపించింది. పెళ్లయితేనే చాలామంది సినిమాలో చూస్తుంటాం కదా! వెళ్తేనే డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ తీసుకొని పాలు పొంగిచ్చి అలా ఇలా. నా లైఫ్‌లో అట్లా లేదని కొంచెం రిగ్రెట్‌గా ఫీల్ అయ్యేదాన్ని. బట్ కాసేపు ఉన్నాక మా నాన్న మీద కోపమొచ్చింది. అసలు నాకు మా నాన్న ఎందుకిచ్చారు ఈయనకి? నా నేను కష్టపడే ఏజ్‌లో నేను ఇంత లాక్ అయిపోయినానే, నేను ఏమి చేయలేకపోతున్నానే అని చాలా బాధ అనిపించింది ఆ రోజు. ఇంక పాపని నేను తీసుకెళ్ళలేను. అట్లని బిజినెస్ చేయలేము. ఇంక నేనెప్పటికి నేను నెక్స్ట్ ఒక 25 ఏళ్ళో, ఒక 40 ఏళ్ళో వండుకోవడం, ఊడ్చుకోవడం, కడుక్కోవడం, ఆరేసుకోవడం, దేవుకోవడం ఇదే ఉంటది. ఇంక ఇంతకు మించి ఏది ఉండదని ఇంకా అదొక డిసప్పాయింట్‌మెంట్ అనమాట. ఆ రోజు ఇంక చాలా బాధ అనిపించింది. హే ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభిక్ష బుల్లిరి చెక్క. యెస్, థంబ్‌నెయిల్‌లో చూసినట్టు ఈ బ్యాంక్ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని నాకు ఓ రోజు చాలా గట్టిగా అనిపించింది. సో, ఆ ఎక్స్‌పీరియన్సే ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ దానికి తగ్గ సందర్భం కూడా ఇప్పుడొచ్చింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మాకు త్వరలో అనంత్ అనంతపురంని వదిలి వెళ్ళిపోవాల్సొచ్చింది. సో, మా వారికి ట్రాన్స్‌ఫర్ వచ్చింది. ఆ ఎక్స్‌పీరియన్సే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ ఏమైందంటే, మా పెళ్ళయ్యే టైంకి మా హస్బెండ్‌కి కరీంనగర్‌లో వర్క్ చేసేవాళ్ళు. నాతో మ్యారేజ్ అయిన తర్వాత ఒక 8 మంత్స్‌కి ఆయన మన మన ఏపీకి ట్రాన్స్‌ఫర్ వచ్చి ఆత్మకూర్ అనే ఒక మండలంలో ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఆయన వర్క్ చేసేవాళ్ళు. నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. బికాజ్ నాకు స్టడీస్ అప్పుడే మ్యారేజ్ అయింది. సో, స్టడీస్‌ని బ్యాలెన్స్ చేస్తూ అటు మ్యారేజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇటు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. క్యారీయింగ్ అండ్ డెలివరీ అవన్నీ చూసుకుంటూ నేను ఇక్కడే ఉండిపోయా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. నాకు డెలివరీ అయ్యి 6 మంత్స్‌కి అంటే పాపకు సుభిక్షకు 6 మంత్స్ ఉన్నప్పుడు నాకు కరెక్ట్‌గా నా స్టడీస్ అయిపోయాయి. ఇంకా మంచిదే గదా! అంటే నేనేమనుకున్నా సరే, నా స్టడీస్‌తో పాటు నా డెలివరీ అన్నీ అయిపోయినాయి. ప్రెగ్నెన్సీ టైంలో అమ్మతో ఉన్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరనమాట కాలేజ్. సో, అంతా ఓకే. ఫైన్. జరిగింది. హ్యాపీయేలే. కొంచెం దూరం ఉన్నా ఫస్ట్ పెళ్ళైతేనే చాలామంది సినిమాలో చూస్తుంటాం కదా! వెళ్తేనే డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ తీసుకొని పాలు పొంగిచ్చి అలా ఇలా. నా లైఫ్‌లో అట్లా లేదని కొంచెం రిగ్రెట్‌గా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఓకే. ఎందుకంటే స్టడీస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫస్ట్ మనం అవి చూసుకోవాలి అన్నట్టుగా నేను కూడా స్టార్ట్ చేశాను. అంతా అయిపోయింది. ఇంకా మా వారి దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది. వెళ్ళాను. నాకు అప్పటి వరకు ఏమీ తెలీదు. లైక్ అంటే వంట విషయం గానీ, ఇంటి పనులు గానీ, ఎప్పుడో అట్లా అమ్మ దగ్గర హెల్ప్ చేసేదాన్ని గానీ అంత ఎక్కువ తెలీదు. బట్ చెయ్యాలనే ఎంతూజియాజం ఎక్కువుండే. బికాజ్ అప్పటికే నాకు 2 ఇయర్స్ దాదాపు అయిపోయింది పెళ్ళయ్యి. ఇంకా దాని మీద ఇష్టం ఉంటది గదా! అంటే మనం వెళ్ళాలి, వంట నేర్చుకొని ఒక మంచిగా హౌస్ వైఫ్ లాగా ఉండాలని ఎవరికైనా ఉంటది. సో, అప్పటికి నేనెళ్ళేసరికి ఇల్లు కొత్త, వంట రాదు, పిల్ల ఉంది చేతిలో. సో, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా నాన్నమ్మ నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉండడానికి వచ్చింది. బికాజ్ ఎందుకంటే సుభిక్షని నేను కాలేజ్‌కెళ్ళేదాన్ని. నాకు అప్పట్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడంతో ఎక్కువ నేను అంత ఇది చేసేదాన్ని కాదు. అంతా అమ్మే చూసుకునేది. జస్ట్ నేను పాపని చూసుకునేదాన్ని అంతే. పాలివ్వడం అలా ఇలా అంతే. ఇంక అంతకు మించి నాకు అంత అలవాటు ఏం లేదనమాట. అంటే ఎట్లా చేయాలి ఏంటనేది. ఎత్తుకోవడం అది ఇది కాదు కానీ పిల్లలకి సంబంధించి ఏదైనా లైక్ ఏదైనా ఇబ్బందయినా లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా అవి నేను కనుక్కునేదాన్ని కాదు. కనుక్కోలేకపోయేదాన్ని. ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ పాప పుట్టిందంటే సుభిక్షనే. నాకే డెలివరీ అయింది. అండ్ ఆహ్, నేనెవరిని దగ్గరుండి డెలివరీలు ఎలా అయ్యాయి, పిల్లల్ని ఎలా పెంచారని అలాంటివేవి చూసిందాన్ని కాదు కాబట్టి నాకంత ఐడియా ఉండేది గాదు. సో, మా నాన్నమ్మ వచ్చింది. బికాజ్ మేమేదైతే ఊర్లో ఉన్నామో రైట్ సైడ్ ఎళ్తే ఒక పల్లెటూరొస్తది. అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. లెఫ్ట్ సైడ్ ఎళ్తే మా నాన్న వాళ్ళ ఊరు. అది ఒక విలేజే. సో, అక్కడికి దగ్గర ఉండడం వల్ల మా నాన్నమ్మ గూడా ఇంట్రెస్ట్ చూపిచ్చింది. వచ్చింది. నాతో బాగా ఉండింది. పాపను చూసుకుంటూ నేను గూడా ఇష్టం. అంటే నాకు హౌస్ వైఫ్‌గా ఉండడం చాలా ఇష్టం. సో, ఏ ఆడపిల్లకైనా ఉంటది గదా! అలాగా ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అది ఇది అనేసి. సో, అట్లా ఆ ఇష్టం మీద నేను అన్నీ గూడా అసలొక 2 మంత్స్‌లోనే మొత్తం అన్నీ వంటలు, బిర్యానీలు, న్యూడిల్స్ అది మండలం అవ్వడంతో అక్కడ మనకి ఏవి గూడా అంతగా దొరికేవి గాదు. ఏవి గూడా అంటే లైక్ ఫాస్ట్ ఫుడ్ గానీ, ఇంకా ఏవైనా కేక్స్ కానీ ఏవి ఫ్రెష్‌గా ఉండేవి గాదు. సో, కేక్స్ చేసేదాన్ని, బిర్యానీలు అట్లా వంటలన్నీ బాగా 2 మంత్స్‌లోనే అన్నీ నేర్చేసుకున్నా. అంతా ఫైన్ బావుంది. ఇంటి పని నేర్చుకున్నాను, పూజలు చేసేదాన్ని, అన్నీ ఇంకా పాపను చూసుకునేదాన్ని, నీళ్లు పోసేదాన్ని అన్నీ అలవాటయ్యాయి. హ్యాపీ. అయితే మేము ఎంతగానో ఎదురు చూస్తున్న మా హస్బెండ్ ఎంతగానో ఎదురు చూస్తున్న అసిస్టెంట్ మేనేజర్‌గా ప్రమోషన్ అయితే మా వారికొచ్చిందప్పుడు. మేమెళ్ళిన జస్ట్ 2, 3 మంత్స్‌కే. వచ్చేసరికి సరే ఇంకా, ఇంకా హ్యాపీ గదా!
అరే! మనం అనుకున్నది సాధించాము, పాప పుట్టింది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు యాజ్ ఏ క్లర్క్‌గా ఉన్నప్పుడు నాకు మా హస్బెండ్‌కి ఇనఫ్ సరిపోతది. ఆ సాలరీ అదంతా లైఫ్ బావుంటది. బట్ పాపుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులుంటాయి. సో, ప్రమోషన్ తీసుకుంటున్నాం. హ్యాపీ. మేము అనుకున్నట్టుగా వచ్చింది. అండ్ అప్పుడు ఎక్కడికొచ్చిందంటే మాకు ట్రాన్స్‌ఫర్ అనంతపురంకొచ్చింది. ఇంకా హ్యాపీ. ఎందుకంటే మన ఏపీలోనే ఉన్నాం. ఇంకా ఎక్కడో ఇప్పుడు మా వారు కరీంనగర్‌లో చేశారు. అలా వేయలేదు కాబట్టి వి ఆర్ సో హ్యాపీ. వచ్చేసాము. వచ్చేటప్పుడు కూడా మా నాన్నమ్మని అడిగాను. నానమ్మ వస్తావా అక్కడికి గూడా అనేసి అడిగాను. సరే వస్తా అనింది. అక్కడ ఉన్నప్పుడు ఏమయ్యేదంటే ఎక్కువ టైం నాతో ఉండేది కాదు మా నానమ్మ. మా పాపని నా దగ్గర పెట్టుకునేదాన్ని నానమ్మ ఉన్నప్పుడు. లేనప్పుడు అమ్మొచ్చి తీసుకెళ్ళేదనమాట. అంటే డ్యాడీకి డోన్‌లో చేసేవాళ్ళు వర్కు. సో, కర్నూల్‌కి, అనంతపురంకి మధ్యలో డోన్ కాబట్టి, ఆ డోన్‌లో వర్క్ చేసేవాళ్ళు కాబట్టి ఏదన్నా నాకు పాపకేదైనా బాలేదన్నా, నాకేదన్నా ఇబ్బందున్నా మా నాన్న వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు నన్ను గాని, పాపని గాని. అలాగా ఉండేదనమాట. ఒక స్కోప్ ఉండేది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ చేతిలోనే పెరిగింది కాబట్టి వాళ్ళకి గూడా ఎక్కువ ఇష్టం. ఆ పిల్లని వదిలి ఉండలేకపోయారు. ఫస్ట్ కదా! ఇంక మా ఇంట్లో ఎక్కువ పాంపరింగ్ ఉండేది. సరే అనేసి నేను కూడా అలవాటు చేసుకోవాలి మంచిగా అనుకుంటాను. కానీ ఈ నెలల సంఖ్యలు ఇవన్నీ ఉంటాయి గదా! పిల్లలకి సంబంధించి. అసలు మనం కనుక్కోలేం. అప్పటికి ఇంకా పాపకి 1 ఇయర్ గూడా అవ్వలేదు. సో, అలా తీసుకెళ్ళేవాళ్ళు. నేను ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకు తీసుకెళ్తున్నారో మా అమ్మ వాళ్ళు నా దగ్గర నుంచి అన్నట్టుగా. అంటే ఉంచేయొచ్చు కదా! అది ఇది. వీళ్ళకే ఎక్కువ అతి ప్రేమ ఉండి తీసుకెళ్తున్నారు. ఆ పిల్లేమో బానే ఉంటది. నేను కూడా బానే చూసుకుంటాను అన్నట్టుగా ఫీల్ అయ్యాను. బట్ వన్ ఫైన్ డే రియలైజ్ అయ్యా. ఎట్లా అంటే ఈవినింగ్ ఫీవర్ వచ్చింది పాపకి. మార్నింగ్‌కంతా ఫిట్స్ వచ్చేసాయి. ఫిట్స్ వచ్చాయి పాపకి అది ఫిట్స్ ఆ విధంగా వస్తది. అంటే పిల్లలు ఇలా ఫ్రీజ్ అయిపోతారు. ఇంకేం మాట్లాడరు. ఒక 1 మినిట్, 2 మినిట్స్ అట్లా ఇట్లా అయిపోతారనమాట. అది ఫిట్స్ అనే విషయం తెలీదు నాకు చిన్నప్పుడు. ఫిట్స్ అంటే మనం వేరేలా జూసుంటాం గదా! ఆహ్, డాక్టర్ దగ్గరికెళ్ళాం, జాయిన్ చేసాం. రకరకాల టెస్ట్‌లు. పాప చాలా ఇబ్బంది పడింది. నేను గూడా అసలు చూడలేకపోయినాను. అసలు మేము మనుషులం గాలేకపోయినాం ఆ రోజు. ఏంటి ఇంతలోనే ఇంత అయిపోయిందే! ఇంత షార్ట్ పీరియడ్‌లోనే ఇట్లా అయిపోయిందే పాపకి అని చాలా బాధ అనిపించింది. ఆ రోజు ఈవినింగ్ నేను డాక్టర్‌తో ఇలా జరిగింది అని చెప్పినప్పుడు, అప్పుడు కూడా అక్కడ డాక్టర్స్ పెద్దగా అవైలబుల్ లేకుండే. ఇక్కడ మంచి టాప్ హాస్పిటల్‌కెళ్ళాం అనంతపురంలో. పేర్లు మెన్షన్ చేయట్లేదు. బట్ ఏంటో అప్పుడు డాక్టర్ ఆ రోజు లేకుండే. ఇలా ఫ్రీజ్ అయిపోయిందన్నప్పుడు, అది ఫిట్స్ అండి అని అన్నారు. నాకు ఇంకెంత భయమేసిందో అసలు ఏంటి పిల్ల ఇలా అయిపోయింది, ఇంత జరిగిపోయిందని ఇంకా వెంటనే మా నాన్న వాళ్ళ దగ్గరికెళ్ళిపోయాము. ఇక్కడంతా చూయించుకొని ఇంకా అమ్మ వాళ్ళుండి నేను నా దగ్గర పెట్టుకుంటాను. నీకు తెలీదు పిల్లల విషయము ఏదైనా జరిగిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. ఎంత ఇబ్బంది పడ్డావు చదువు, పిల్లలు ఇట్లా మ్యారేజ్ అంటూ ఇంత కష్టపడ్డావు. ఏదైనా అయితే ఎట్లా అనుకుంటున్నావు అది ఇది అన్నట్టు అంటే నేను గూడా కరెక్టే కదా అన్నట్టు కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం, నా దగ్గర ఉండడం, పాపని చూసుకోవడం అట్లా మళ్ళీ ఉండేది. నా దగ్గర ఉండేది, అమ్మ వాళ్ళ దగ్గర ఉండేది. అంటే ఆ సీరియస్‌నెస్‌ని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అప్పుడు నాకు అంతగా తెలియలేదు. ఏందో ఎప్పుడు తీసుకుపోతారని భలే ఏడ్చేదాన్ని నేను. సో, అట్లా అనమాట. ఆ విధంగా అంతా ఓకే. పిల్ల కూడా కొంచెం పెద్దగా అయింది. 1 ఇయర్ దాటింది. కొంచెం నార్మల్ అయింది. హెల్త్ కూడా అంతా బావుంది. ఇంకప్పుడు నాకేమనిపించిందంటే ఈ వంటలు, ఇంటి పని పాపని మేనేజ్ చేయడం అంటే హెల్త్ పరంగా అంటే నేను కనుక్కోలేను, చేయలేను గానీ పాపని నీళ్ళు పోయడం, పొద్దున, సాయంత్రం రెడీ చేయడం, తినిపియడం, ఆడించడం ఇవన్నీ చేస్తా. ఇంటి పనులు గూడా పూజలు, ఇల్లు ఆర్గనైజ్ చేసుకోవడం గానీ, వంటలు గానీ అన్నీ చాలా చేస్తా. సో, నాకిదంతా పెద్ద మ్యాటర్ గూడా గాదు. ఎందుకో ఇదేదో పెద్ద వెన్నతో పెట్టిన విద్యలాగా నాకు చాలా ఈజీగా అయిపోయేది పనంతా గూడా. పెద్ద కష్టంగా అనిపించేది. చాలామందికి పెళ్ళైన 10 ఏళ్ళకి గూడా ఏదో అంతా గందరగోళంగా ముందు వెనక అయి హరీబరీ అయిపోతుంటారు. నాకట్లా కాదు. నాకు అన్నీ గూడా లైక్ మామూలు వంటలే గాదు, అన్ని రకాల వంటలు నేర్చుకున్నా. అది గూడా యూట్యూబ్‌లో జూసే. లైక్ కేక్స్ కానీ, బిర్యానీలు గానీ, న్యూడిల్స్, గోబీ అన్నీ అట్లా చేసేదాన్ననమాట. సో, నాకిదంతా పెద్ద మ్యాటర్‌గా అనిపిచ్చేది గాదు. చాలామందికి ఇంట్లో చూసుకోవడమే పెద్ద కష్టంగా అనిపిస్తది. నాకెందుకో ఇది చాలా ఈజీ అనే ప్రాసెస్ అనిపిచ్చింది. అంటే దాని మీద అతి ఇష్టం ఉందో ఏమో తెలీదు గానీ, టక నేర్చుకోవడం, అంతా అలవాటయిపోవడం అంతా అయిపోయింది. మా హస్బెండ్ బర్త్‌డే వచ్చింది. ఆయనకి చిన్న సర్ప్రైజ్‌లు ఇవ్వడం, రూమ్ అంతా బెలూన్స్‌తో డెకరేట్ చేసి, కేక్స్ అట్లా ఇట్లా అంతా బాగా అంటే ఇంకా ఏది ఇబ్బంది లేకుండా అంత మంచిగా చేసుకునేదనమాట ప్రతి అకేషన్‌ని. అంటే మనకు పెద్దగా పనేం ఉండేది కాదు. టైం ఎక్కువ దొరకడంతో నాకట్లా ఇన్నోవేటివ్‌గా అన్నీ భలే చేసేదాన్ని. అంటే అప్పుడు 8 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ అంటే ఇది
అప్పట్లో అంత ట్రెండ్ ఉండేవేం కాదు. బట్ నేను అప్పట్లోనే చేశాను ఇవన్నీ. ఇప్పుడు ట్రెండ్ ఉన్నాయి ఇవన్నీ కూడా లైక్ అంటే రూమ్ డెకోర్ అది ఇదంతా కూడా. బట్ అప్పట్లోనే నేను ఓన్గా అన్నీ క్రియేట్ చేసి చేసేదాన్ని అనమాట. కట్ చేసి అన్ని హార్ట్ షేప్లో పేపర్స్ అన్నీ అట్లా చేసేదాన్ని. అలా చేస్తూ ఉండగా మా మ్యారేజ్ డే వచ్చింది. May 3 మా మ్యారేజ్ డే. ఆ రోజు ఆ రోజు కూడా మా వారు బ్యాంకుకి వెళ్ళాక నాకు స్కూటీ వచ్చు, బట్ స్కూటీ లేకుండే ఆటోలో వెళ్ళి పాతూరు వెళ్ళి ఒక 10 కేజీలు పూలు తెచ్చి అన్నీ డెకోర్ చేసి ఇట్లా వే ఉంటుంది కదా పూలతో, పూలకు సంబంధించి ఇలా నడుచుకుంటూ వెళ్తారు దాని మీద. అలాగా ఇంకా ఒక గోల్డ్ రింగ్, మా పెళ్ళి బ్యానర్కి లైట్స్ పెట్టేసి కేక్ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ అది తెచ్చుకొని అట్లా మంచిగా డెకోర్ చేసి హ్యాపీగా ఇంకా రెడీ అనమాట. కేక్ కట్ చేయాలి, వస్తే ఆయన కోసం అనేసి మంచిగా రెడీ అయి ఉన్నాను. ఆయన వచ్చారు, వచ్చాక కేక్ కట్ చేశాను, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజు ఏమన్నారంటే మా ఫ్రెండ్స్ అందరికీ ట్రాన్స్ఫర్స్ వచ్చాయి, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఈరోజు రిలీవ్ అయ్యి, వాళ్ళు డిన్నర్ పార్టీ చేసుకుందాం అంటున్నారు. మహా అంటే 1.5 అవర్ అంతా, ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటాం, 1 అవర్ అట్లా తినేసి అట్లా కలిసి వస్తాను, 1.5 అవర్లో వచ్చేస్తానని వెళ్ళారు. హ్యాపీ వచ్చాక నేను మీతో టైం స్పెండ్ చేస్తాను, ఇప్పటికైతే వెళ్తానంటే ఓకే అని నేను కూడా అన్నాను. వెళ్ళారు. అక్కడ భోంచేస్తున్నప్పుడు ఎవరికో ఒకరికి ట్రాన్స్ఫర్ రాలేదనమాట. ఇంకో లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో నా పేరుందేమో ఆయన వెతుక్కుంటుంటే అక్కడ తెలిసింది మా ఆయన పేరుందని. అంటే మేము వచ్చి అనంతపురంకి 8 months కాలేదు, మళ్ళీ ట్రాన్స్ఫర్. మా వారు పెళ్ళైనప్పుడు కరీంనగర్లో, మళ్ళీ ఆత్మకూరులో, అక్కడ 2 నెలలే, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ 8 నెలలకే మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్. సో ఆయనకు ఆ ట్రాన్స్ఫర్ అనగానే ఆయన మైండ్ ఏంది, ఇదంతా కామన్ కాబట్టి ఆయనకు పెద్దగా ఇది అనిపించలేదు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను అనంతపురంలో ఉండి ఇంకా ఏం సాధించలేదే, ఏదైనా సాధించాలి అన్నట్టుగా నాకు టైం ఉన్నప్పుడు నేను సెల్ఫ్ డెవలప్మెంట్ కింద లైక్ మిషన్ నేర్చుకునేదాన్ని, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదైనా చెయ్యాలి ఏ దాంట్లో అనేది కొంచెం టైం పడుతుంది కదా మనమైనా తెలుసుకోవడానికి. అలాగా అన్నీ నేర్చుకున్నాను. ఆ రోజు మిషన్ నేర్చుకున్నందుకే ఈరోజు షార్ట్స్లో నేను మిషన్ కుట్టే సీన్స్ చేయగలుగుతున్నాను. అట్లా అంటే మనం టైం ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి నేర్చుకుంటే బెటర్ కదా అనే టైప్ నేను. అలా నేర్చుకున్నాను, అంత బాగుంది. అయితే ఇంకా నాకు బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టం. లైక్ మా 9 to 5 జాబ్స్ ఉంటాయి కదా, అవి నేను చేయలేను, నా వల్ల కాదు. సో నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా నేను ఎక్కువ బిజినెస్ గేమ్సే ఆడుకునేదాన్ని. ఆటలు ఆడేటప్పుడు బిజినెస్కి సంబంధించిన ఆటలు ఆడేదాన్ని. అలాగా ఉండేదాన్ని. అయితే నేను చదివిన కోర్స్ కూడా అదే. చెయ్యాలి అనే ఇష్టం ఎక్కువ ఉన్నింది. సరే మేము ఇక్కడికి వచ్చేసాం కదా, నేను ఇక్కడ మొదలు పెట్టచ్చు ఏదైనా. ఇంకా మేము ఇక్కడ స్టాండర్డ్గా ఒక 3 years ఉంటాం మినిమంగా. సో ఏదైనా చిన్నగా హోమ్ బిజినెస్ స్టార్ట్ చేసి దానికి కావాలంటే ఎక్స్పాండ్ అయితే లైక్ లోన్స్ తీసుకొని కానీ దాన్ని కొంచెం పెద్దగా చేద్దాం అన్నట్టు థాట్ ఉన్నింది. సో అట్లాగా సూరత్ నుంచి నేను క్లాత్స్ తెప్పించి సేల్ చేసేదాన్ని. అలాగా 2 bundles తెప్పించి 2 times అలాగా సేల్ చేశాను. ఆ ఏరియా వరకు నేను ఇలాగా సేల్ చేసినాను, మెటీరియల్స్ అది ఇదని అందరికి తెలిసింది. బాగానే క్లిక్ అవుతుంది, చిన్న చిన్నగా గ్రోత్ చూస్తున్నాం, హ్యాపీ టైమ్స్. అట్లాంటి టైంలో నాకు ఇట్లా ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందని ఇంటికి వచ్చి చెప్పగానే ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే 10:30కి వచ్చారు, చెప్పారు ఎట్లుంటుంది, ఎక్కడికి వచ్చింది అంటే నిజామాబాద్ వచ్చింది అంటే నిజంగానా అంటే నిజంగా నిజామాబాద్ అని చెప్పారు. ఎక్కడ ఉంటుందో తెలీదు, అక్కడ ఎలా ఉంటుందో తెలీదు, ఆ ఊరు ఎక్కడ ఉంటుందో తెలియదు. నేనైతే నిజామ్స్ అనే పేరు విన్నాను కానీ నిజామాబాద్ అనే పేరే వినలేదు ఇంతవరకు నా లైఫ్లో. ఎలా వెళ్ళాలి, ఎంత జర్నీ ఉంటుంది, ఏంటి, మనకే వచ్చిందా అందరికీ వచ్చిందా అని చాలా క్వశ్చన్స్ అడిగాను మా వారిని. అలా అడిగితే ఆయన అన్నీ చెప్పారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అది ఇదని. అసలు మనకే ఎందుకు వచ్చింది ఇట్లా, మనం ఇప్పుడు వచ్చి కూడా 8 months కాలేదు కదా, మళ్ళీ ఎందుకు వచ్చిందంటే అక్కడ రూల్ ఏమైందంటే జనరల్గా బ్యాంక్ రూల్స్ ఎట్లుంటాయంటే ప్రమోషన్ తీసుకుంటే వేరే స్టేట్కి వేస్తారు, కంపల్సరీగా వేరే స్టేట్లో చేసి రావాలి మన స్టేట్కి, అట్లా ట్రాన్స్ఫర్ వేస్తారు. అలా వేసే క్రమంలో అప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళకు చాలామందికి విత్ ఇన్ ద జోన్ అంటే లైక్ ఇప్పుడు ఏపీలోనే కదా, మేము వర్క్ చేసిన క్లర్క్గా ఏపీలోనే, అండ్ అసిస్టెంట్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది కూడా ఏపీలోనే, అనంతపురంలో. సో అలా ఎవరికైతే వచ్చిందో వాళ్ళని అవుట్ ఆఫ్ జోన్ వేయాలి, విత్ ఇన్ ద రీజన్ ఉన్న వాళ్ళని అవుట్ ఆఫ్ జోన్లో వేయాలని చెప్పినందుకు మాకు అలా ట్రాన్స్ఫర్ వచ్చింది. అలా నిజామాబాద్కి వచ్చిందని చెప్పారు. చాలా అడిగాను ఎట్లుంటుంది ఏమి, మరి వెళ్ళాల్సిందేనా అది ఇది, ఏమైనా మనం ట్రై చేస్తే అవుతుందా, క్యాన్సిల్ అవుతుందా అది ఇది, ఇంకా చాలా మాట్లాడుకున్నాం. 11:30 అయింది, నాకు అప్పటికే ఏడుపు తన్నుకొని వస్తుంది. ఇంకా సరే ఒక హాఫ్ అన్ అవర్ అలాగే కంట్రోల్ చేసుకుందాం, 12 అయిపోతే నా మ్యారేజ్ డే అయిపోతుంది కదా, అప్పుడు ఏడ్చుకుందాంలే తృప్తిగా అనుకొని
అలా 12 దాటగానే ఇంకా చాలా ఏడుపొచ్చేసింది ఇంకా. ఏడుపొచ్చి బాగా ఏడ్చేశాను. ఏడ్చేసి ఇంక మార్నింగ్ లేసాను. అంత క్రాంకీగా ఉన్నా. అంతే నైట్ నిద్ర లేదు గదా! ఇంగా మార్నింగ్ లేసి ఏదో వండాలిరా బాబు అన్నట్టుగా ఇంకంటే మనకు ఏది ఫ్యూచర్ ఎలా ఉంటదో తెలియనప్పుడు ఏ పని చేయబుద్ధి గాదు. ఫ్యూచర్ ఎక్కడుంటామో, ఎలా ఉంటామో, అక్కడెలా ఉంటదో అనే భయం ఉంటది గదా! నాకు నైట్ అంతా రన్ అయిన థింగ్స్ ఏందంటే, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అమ్మా, నాన్న దగ్గర పెరిగా. మహా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎళ్ళేదాన్ని, వచ్చేదాన్ని అంతే. హాస్టల్స్‌లో లేను, వేరే స్టేట్స్‌కెళ్ళింది లేదు, ఏమీ లేదు. సో, నేను మా అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేశారనగానే నా మైండ్‌లో ఏమేమి అనిపించాయంటే, ఇంక నేను బిజినెస్ చేయలేను. నేను నా ఇండిపెండెంట్‌గా ఉండలేను. నాకంటూ ఒక పేరుండదు. పలానా భార్యగా, పలానా బిడ్డగానే నేనెప్పటికీ నాకంటూ ఒక పేరంటే ఇంక అలాగే ఉంటది. సో, నేను నేను నా కాళ్ళ మీద నిలబడే ఛాన్స్ లేదు అని నేను ఇంకా అవన్నీ గుర్తొచ్చి నైటంతా ఏడ్చుకుంటున్నా. ఎందుకంటే నేను ఇక్కడున్నప్పుడే పాపకి ఎమర్జెన్సీ అయితే అమ్మ వచ్చి, ఏదో నాన్న వచ్చి అట్లా ఇట్లా మేనేజ్ చేసుకున్నాం. ఇంగ అక్కడెళ్తాను వేరే స్టేట్‌కి, వేరే ప్లేస్‌కి ఆహ్, అంటే ఇంక మా అమ్మ వాళ్ళు పాపనైతే ససేమిరా పంపించరు. కొంచెం పెద్దగా అయినాక తీసుకెళ్దువులే అని చెప్తారు. ఇంగ నేను పిల్లని వదిలేసి ఉండాలి. అట్లనే ఈయనని వదిలేసి ఉండలేను. ఎందుకంటే ఈయనే ప్రపంచం. ఈయన ఇల్లు అంటే నాకింక అంత ఇష్టం. నా ఇంట్లో నేనుంటే నాకింక అదొక హిమాలయాల్లో ఉన్నంత స్వర్గంగా అంత హ్యాపీగా ఉంటాననమాట. అలాంటిది ఇలా జరిగిపోయింది. ఇంక పాపని నేను తీసుకెళ్ళలేను. అట్లనే బిజినెస్ చేయలేము. ఇంక నేనెప్పటికీ నేను నెక్స్ట్ ఒక 25 ఏళ్ళో, ఒక 40 ఏళ్ళో ఇగ వండుకోవడం, ఊడ్చుకోవడం, కడుక్కోవడం, ఆరేసుకోవడం, దేవుకోవడం ఇదే ఉంటది. ఇంక ఇంతకు మించి ఏది ఉండదని ఇంకా అదొక డిసప్పాయింట్‌మెంట్ అనమాట. ఆ రోజు ఇంక చాలా బాధ అనిపిచ్చింది. మార్నింగ్ లేసి ఊరికే ఇరిటేట్ అయిపోతున్నా. మా వారు అడిగారు, "ఎందుకు ఊరికే ఇరిటేట్ అవుతున్నావు?" ఓకే. ఉప్మా మాడింది సరే. ఉప్మా చేశా ఆ రోజు టిఫిన్‌గా. అది మాడింది. ఇంకా టెంపర్ వచ్చింది నాకి. ఆహ్, సరే మాడితే మాడింది. ఎందుకు నువ్వు అంత ఇరిటేట్ అవుతున్నావు? కూల్‌గుండు. ఏమైంది? ఏంటంటే మళ్ళీ అడిగా. అసలు ఎప్పుడు ఇలాగే ఉంటదా? మన లైఫు ఇంకిప్పుడెళ్తే ఇప్పుడన్నా అక్కడెళ్ళి సక్రమంగా ఉంటామా? లేకపోతే మళ్ళీ దుకాణాలు ఎత్తాలా అంటే, చెప్పలేము ఎప్పుడు ఎట్లుంటదో. బ్యాంక్‌లో మామూలే గదా! ఇట్లా ట్రాన్స్‌ఫర్స్ రావడము. 3 ఇయర్స్‌కి ఒకసారి ఎవరికైనా వస్తది. అండ్ దట్ టూ మనకిట్లుంది కాబట్టి వితిన్ ద రీజన్, ఔట్ ఆఫ్ రీజన్ అని అదేదో చెప్పా. నాకసలు ఆయన చెప్పింది నేనున్న బాధలో, ఆ టెంపర్‌లో అది కేర్‌లెస్‌గా చెప్పినారా? లేకపోతే నాకింక ఇది ఇంతే అని ఇలాగే నువ్వు మైండ్‌ని ట్యూన్ చేసుకొని హింట్ ఇచ్చినారా? అర్థం కాలేదు. చాలా చాలా కోపమొచ్చింది. ఆ రోజు నేను బ్యాంక్‌కెళ్ళిపోయినాక ఏడ్చా చూడండి, విపరీతంగా ఏడ్చేసా. అసలు ఈయనని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపించింది నాకు. నిజంగా ఆ రోజు చాలా గట్టిగా అనిపించింది. అంటే ఇంక నా లైఫ్ అంటూ బావుంది. యాస్ ఎ వైఫ్‌గా ఇంకా అసలు తిరుగులేదు. ఏ ఆడపిల్లైనా ఎలా కోరుకుంటదో ఒక ఆడపిల్ల జీవితం అలా ఉంది. కానీ ఇప్పుడు నా ఏజ్ అప్పుడు చాలా చిన్నది. నేను కష్టపడే ఏజ్. అప్పుడు నేను రిలాక్స్ అయ్యేది కాదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో 30స్‌లోనో అట్లా పెళ్లయ్యి 35 ఇయర్స్‌కి నాకు పిల్లలు పుట్టి అంతా అయిపోయి ఆపరేషన్‌లు, పిల్లలు అంతా అయిపోయిన లోపు ఆ తర్వాత ఏదైనా చెయ్యాలన్నా ఏం చేస్తావులే, ఏదో ఈ పిల్లల్ని చూసుకుంటే సరిపోతదనిపిస్తది. మన ఏజ్, మన మైండ్ సెట్ కూడా అంత యాక్టివ్‌గా, అంత సపోర్టివ్‌గా ఉండదు. నేను కష్టపడే ఏజ్‌లో నేను ఇంత లాక్ అయిపోయినానే, నేను ఏమి చేయలేకపోతున్నానే అని చాలా బాధ అనిపించింది ఆ రోజు. ఇంకా ఈయనని ఎందుకు చేసుకున్నానా అని నాకైతే చాలా చాలా అనిపిచ్చింది. ఇంక కాసేపున్నాక మా నాన్న మీద కోపమొచ్చింది. అసలు నాకు మా నాన్న ఎందుకిచ్చారు ఈయనకి? అంటే తెలిసే ఇచ్చారా? తెలియక ఇచ్చారా? అని ఇంక నా మైండ్‌లో సవాలక్ష క్వెషన్‌లు రన్ అయితున్నాయంట. అందరి మీద వస్తుంది కోపం నాకి. ఇంగా ఏమైందంటే ఇప్పుడు మా డ్యాడీ గూడా హి ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయనకు ట్రాన్స్‌ఫర్స్ ఉండే. బట్ మమ్మల్ని కర్నూలు నుంచి ఎక్కడికి మార్చలేదు. ఆయన అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. ఆయన డిపార్ట్‌మెంట్‌లో ఎట్లుండేదంటే లైక్ పల్లెలకు రూరల్ ఉండేది. ఆహ్, ఈ ఊరు కాకపోతే ఆ ఊరు అట్లా ఉండేది కాబట్టి పక్క ఊర్లే కాబట్టి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. మేము కంఫర్ట్‌గానే ఉన్నాం. కానీ గవర్నమెంట్ జాబ్స్ అంటే ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి కానీ మరీ ఇంతలానా? మేము అసలు నా పెళ్ళైనప్పటి నుంచి ఒక ప్లేస్‌లో సక్రమంగా లేమే. ఏందిది ఇట్లుంది? అక్కడెళ్ళాక నాకేదైనా ఎమర్జెన్సీ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరొస్తారు? లేదా వీళ్ళకేదైనా ఎమర్జెన్సీ అయిందనుకోండి, అది ఎలా? అక్కడికెళ్ళగానే ఒక 2 మంత్స్‌లోనే మా ఫాదర్‌కి ఒకసారి యాక్సిడెంట్ అయింది. అక్కడ నుంచి సడెన్‌గా మేము స్టార్ట్ అయ్యేసరికి వితౌట్ రిజర్వేషన్స్ ట్రైన్‌లో రాలేక చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాం. ఆ రోజు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. మార్నింగ్ తెలిసి మేము బస్ ఎక్కి ఈడికొచ్చేసరికి ఈవినింగ్ 7:30 అట్లా అయిందనమాట. అంటే ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్‌లో మనం మనకైనా, వాళ్ళకైనా ఇది ఉండదు గదా! అంత కంఫర్ట్ ఉండదు గదా! అని చాలా బాధ అనిపించింది.
సో, అలా జరిగినాయి చాలా ఇన్సిడెంట్స్. ఇంకా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆహ్, ట్రాన్స్‌ఫర్ అయితే అయ్యింది. ఇంగా బాధ అయితే అనిపించింది. భారీగా ఏడ్చాను. ఇంగ సరే అనేసి ఎళ్ళిపోయాము. ఎళ్ళిపోయిన తర్వాత మంచిగానే ఉన్నింది లైఫ్ అయితే అక్కడ. కొన్ని హెల్త్ పరంగా ఏదైనా ఎమర్జెన్సీ ఒక్కటే లోటు. మిగతాదంతా గూడా చాలా చాలా జరిగింది మా లైఫ్. అండ్ మోర్ ఓవర్ మా హస్బెండ్‌కి టర్నింగ్ పాయింట్ అనమాట. ఆయన కెరియర్‌కి గానీ, నా లైఫ్‌కి గానీ, మా ఇద్దరి లైఫ్ చాలా టర్న్ అయిపోయింది అక్కడెళ్ళిన తర్వాత. జరిగింది. అంతా బావుంది. నాకక్కడికెళ్ళాక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత 3 మంత్స్‌కే ఇద్దరు పిల్లల్ని తెచ్చుకొని నేను ఏమంటారు నేనే చూసుకునే స్టేజ్‌కి నేను కూడా డెవలప్ అయ్యా. ఇక్కడున్నప్పుడు హ్మ్, నేను అంత ధైర్యంగా ఏది స్టెప్ తీసుకునేదాన్ని గాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఉండడం వల్ల నా చుట్టూ. అక్కడికెళ్ళాక నాకెవ్వరు లేరు గదా! చాలా మొండిగా చాలా ఎంత కష్టమొచ్చినా నేను చెయ్యాలి, చేసుకోవాలి అన్నట్టుగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో గూడా నేను అమ్మోళ్ళ ఇంటికి రాలేదు. తీరా డెలివరీ టైమ్‌లో ఎళ్ళాను నేను. రా, రా అని ఎన్ని సార్లు అడిగినా ఎళ్ళలేకపోయేదాన్ని. ఎందుకంటే ఈయనను వదిలి ఉండలేను. సో, అట్లా అంత మొండిగా, అంత స్ట్రాంగ్‌గా తయారయ్యాను. బేసిక్‌గా నేను చేసే కెపాసిటీ ఉన్నా గూడా అమ్మ వాళ్ళ ఇది వల్ల నేను అలా అయిపోయాను. తర్వాత నేను తెలుసుకొని రియలైజ్ అయ్యి ఇంకా చాలా స్ట్రాంగ్ అయ్యాను. అక్కడికెళ్ళాక మేము సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉండేవాళ్ళం. తర్వాత బాబు పుట్టాక డబుల్ బెడ్‌రూమ్‌కి షిఫ్ట్ అయ్యాం. ఫర్నిచర్ తీసుకున్నాం. కార్ కొన్నాం. చాలా ప్రాపర్టీస్ తీసుకున్నాం. మా హస్బెండ్ నేను అక్కడున్నప్పుడు నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకొక్కటే వచ్చింది. మా ఇంట్లో ఎవరికీ రాలేదు. దాన్ని కూడా నేను జయించాను. ఆహ్, అంటే ఎంత స్ట్రాంగ్ అయ్యుంటే నేను అవన్నీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతానో అక్కడికెళ్ళాక మాకు కూడా కొన్ని కొన్ని సార్లు డౌన్ డౌన్ థింగ్స్ జరిగాయి. లైక్ కొన్ని మైనర్ యాక్సిడెంట్స్ అలాంటివి చాలా జరిగాయి. బట్ అవన్నీ గూడా మేము స్ట్రాంగ్‌గా ఇద్దరమే నిలబడ్డామనమాట. సో, అట్లా ఇంకా తర్వాత ఫినాన్షియల్‌గా గూడా మాకు బాగా కలిసొచ్చింది. హ్మ్. మా హస్బెండ్‌కి అక్కడున్నప్పుడే మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చింది. అది సూపర్ హిట్ అయితే, ఇంకో బంపర్ సూపర్ హిట్ ఏందంటే మేము ట్రాన్స్‌ఫర్ వచ్చింది మాకు అక్కడి నుంచి. అప్పుడు మళ్ళీ ఇది వేరే స్టేట్ అయితది కదా! ఇక్కడికి రావడానికి మాకు ఛాన్స్ వచ్చింది. అండ్ దట్ టూ మాకు అనంతపురం వచ్చింది. అంటే మేము అనంతపురం నుంచి నిజామాబాద్ వెళ్ళాం. నిజామాబాద్ నుంచి మళ్ళీ అనంతపురంకొచ్చాం. అలా. దానికి ఇంకా సూపర్ బంపర్ ఆఫర్ ఏందంటే, మేము జూన్ ఆర్ జులైలో వచ్చాము. మా ఫాదర్ ఏప్రిల్‌లో ట్రాన్స్‌ఫర్ అయ్యి అనంతపురంకొచ్చారు. అంటే మా ఫాదర్ 3 ఇయర్స్ ఉండొచ్చు ఇక్కడ. మేము 3 ఇయర్స్ ఉండొచ్చు. ఫుల్ హ్యాపీ గదా! ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికొచ్చేస్తున్నాం అనే హ్యాపీనెస్, అనంతపురంకి వచ్చేస్తున్నామని, మా ప్రమోషన్ వచ్చిందని, మా లైఫ్ ఇంత డెవలప్ అయింది. నేను ఇంతగా ఇదయ్యాను. అన్ని విషయాల్లో మా హస్బెండ్‌కి అక్కడ ఆర్‌ఓలో ఇచ్చారన్నమాట. రీజనల్ ఆఫీస్‌లో. అప్పుడు ఆయన వర్క్ కూడా నేర్చుకున్నారు. డెప్త్ ఎంతుంటదో తెలుసుకున్నారు. బ్యాంక్‌లో అంటే లైక్ బ్రాంచ్ వైస్ కాకుండా ఆఫీస్ వర్క్ గూడా చాలా డెవలప్ అయ్యారు. నేర్చుకున్నారు. అట్లా మేము మా మా కెరియర్ పరంగా గానీ, మా సెల్ఫ్ డెవలప్‌మెంట్స్‌లో గానీ చాలా చాలా ఏమంటారు చాలా మంచిగా చూసాము. అండ్ మోర్ ఓవర్ నేను మెయిన్ థింగ్ మర్చిపోయాను. మేము నిజామాబాద్‌లో ఉన్నప్పుడే నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానెల్‌లో అప్పటికే నేను ఛానెల్ మానిటైజ్ అయ్యి పేమెంట్స్ కూడా తీసుకున్నాను. బట్ భారీ పేమెంట్స్ కాదు. చిన్న చిన్న పేమెంట్స్ అయినా గానీ నాకదొక హ్యాపీనెస్ కదా! అంటే ఇప్పుడు నేను అక్కడికెళ్ళాక నేనేం చేయలేకపోతున్నాను. అది అక్కడ గూడా ఉండింది కంటిన్యూ అయ్యి. నేను ఇంకా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశాను. చేసి దాంట్లో చిన్న చిన్న సక్సెస్ కూడా చూశాను. బట్ గొప్పగా చెప్పుకున్నంతయితే కాదు. ఒక రకంగా ఫెయిల్ అయ్యి పాస్ అయ్యాననుకోండి యూట్యూబ్‌లో అప్పట్లో. ఆహ్, అది జరిగింది. ఎందుకంటే నేను అక్కడ ఒక్కదాన్నే ఉండడం వల్ల నాకు టైం ఎక్కువ దొరికింది ఫస్ట్‌లో. వెరీ ఫస్ట్ 1 ఇయర్‌లో. సో, అప్పుడు స్టార్ట్ జేసి దాన్ని డెవలప్ చేసుకొని ఛానెల్‌ని మంచిగా అన్నీ తెలుసుకున్నానన్నమాట. ఎక్కువ నాకు టైం ఉండడం వల్ల నేను ఎక్కువ లెర్న్ చేశాను. యూట్యూబ్ అంటే ఎట్లుంటది? ఏమనేది నాకు ఎక్కువ తెలిసిందప్పుడు. అట్లా నేనింక ఇంట్లో ఉండి నాకు ఇది ఒక స్కోప్ దొరికింది. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, అది. అక్కడికి ఓకే. ఇంకొక విషయం ఏందంటే, నా పర్సనల్ లైఫ్ గురించి చెప్తాను ఇప్పుడు. నేనెప్పుడైనా సరే బాధపడ్డాను ఒక విషయం మీద అంటే, నాకు అదే విషయం మీద రెట్టింపు ఆనందం అనేది నా జీవితంలో నాకు దక్కుతుంది. అది ఏ చిన్న విషయంలో అయినా సరే, ఇంత చిన్న విషయంలో అయినా సరే, ఇంత పెద్ద విషయంలో అయినా సరే, నేనేదైనా కోల్పోయాను, ఆర్ ఎల్స్ నాకేదైనా బాధ అనిపిచ్చింది, ఆర్ ఎల్స్ నాకేదైనా జరిగింది బ్యాడ్‌గా అంటే, దానికి గుడ్‌గా 1:2 రేషియోలో జరుగుతదనమాట. అంటే ఒక పర్సన్ బాధపడితే రెండింతలు ఆనందం వస్తుంది నాకి. అదే రీజన్ వల్ల. అది నాకు ఎలాగో అలాగా నాకు దక్కుతదనమాట. నేను అనుకున్నది గానీ, ఏదైనా గానీ. సో, అప్పటికి ఇంక ఫుల్ హ్యాపీ. అర్రే! నేను
యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా నాకు సక్సెస్ ఉంది. మా లైఫ్ గ్రోత్ ఇంత బాగుంది. మేము మళ్ళీ అనంతపురం వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంది. ఇంకా నేను డెవలప్ అవ్వడానికి నాకు స్కోప్ ఉంది. ఇంకా నేను ఏదైనా సాధించగలుగుతాను అన్నట్టుగా మంచిగా అనిపించింది నాకు పాజిటివ్గా. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఓకే. అలాగా నేను మంచిగా సక్సెస్ అయితే అయ్యాను. బట్ గొప్పగా కాదు, నేను అనుకున్న దాంట్లో అట్లీస్ట్ అంటే నాకు ఇక్కడ స్కోప్ ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో ఉంది కదా, దాన్ని డెవలప్ చేసుకోకపోవడం అది నా చేతిలో ఉంటుంది. బట్ నాకైతే స్కోప్ దొరికింది కదా, నేను ఈ యూట్యూబ్ అయితే 100% ఎఫర్ట్స్ పెట్టగలను, 100% అవుట్పుట్ ఇవ్వగలను అనే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. బట్ ఆ ఇద్దరు పిల్లల్ని నేను చూసుకుంటూ అక్కడ ఉండి ఎక్కువ స్కోప్ లేకుండే నేను డెవలప్ అవ్వడానికి. అండ్ కరోనా ఇవన్నీ లాక్డౌన్స్ వల్ల ఇంకా నేను కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడు అందరూ సెలబ్రిటీస్ మంచిగా యూట్యూబ్లో వచ్చారు, అంతా ఓకే. తర్వాత నాకైతే ఒక ఒక స్కోప్ ఉంది, నాకు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడైనా నాకు ఇంట్లో ఒక పని దొరికింది అనేది నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా వచ్చాము, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. మా హస్బెండ్కి ఈ అనంతపురంలో ఒక ఏరియాలో ఒక బ్రాంచ్లో మేనేజర్గా పోస్టింగ్ వచ్చింది. అంటే పోస్టింగ్ వచ్చిన ఏరియా నేను చెప్పలేను, ఆ ఏరియాలోనే ప్రషు కూడా ఉన్నారు. నేను ఆ యూట్యూబ్ మీద ఇష్టంతో మేము కాంటాక్ట్ అయ్యి ఆయన నాకు ఛాన్స్ ఇచ్చి, ఆ తర్వాత నేను ఈ ఛానల్ పెట్టి ఇంత హిట్ అయ్యి ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ని నేను గెయిన్ చేశానన్నా, లేదా నా కూతురు ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేసి తను ఇంతవరకు అంటే లైక్ 2 lakhs ఉన్నారు ఇప్పుడు, అలా అంత సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసి అది సక్సెస్ చూసింది, నేను సక్సెస్ చూసానంటే కారణం ఈ అనంతపురంకి ఇక్కడికి రావడం వల్లే. అండ్ మోరోవర్ మాకు ప్రషు ఛాన్స్ ఇవ్వడం వల్ల, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే ఇప్పుడు అంటారు మా వారు, నేను ఒకసారి నిజామాబాద్లో ఉన్నప్పుడు చెప్పాననమాట. ఆ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి నాకు మానిటైజ్ అయ్యి ఫస్ట్ పేమెంట్ అందుకున్నప్పుడే నేను ఇట్లా ట్రాన్స్ఫర్స్ వల్ల ఇంకేం చేయలేను, ఎందుకు బ్యాంక్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానా అని అనిపించింది. బట్ ఓకేలే, నేను ఇంట్లో ఉండైనా ఇది చేసుకోగలిగినాను, ఇదేదో చిన్న సక్సెస్ అయినా నేను సాధించగలిగినాను అని నాకు అనిపించిందని నేను ఒకరోజు ఎమోషనల్ అయ్యి చెప్పాను. ఆయనకి ఎక్కడో కాలింది. తర్వాత ఆయనకు మాకు వచ్చింది కోపం, బట్ దాన్ని అలాగే దాచిపెట్టుకున్నారు ఆయన. ఇప్పుడు అంటాడు, అస్సలు నువ్వు ఎట్లా అన్నావే ఆ రోజు బ్యాంక్ అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదని నువ్వు ఎట్లా ఫీల్ అయినావు, చూడు ఈరోజు మా బ్యాంక్ నీకు ట్రాన్స్ఫర్ ఇచ్చి నీకు పలానా ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం ఏంది, అక్కడే ప్రషు ఉండి ఇదంతా సక్సెస్ కారణం నేనే, నా బ్యాంకే అంటారు అనమాట. అంటే ఆయనకి బేసిక్గా చాలా పిచ్చి బ్యాంక్ అంటే, అది నాకు తెలియలేదు. అంటే పెళ్ళైన కొత్తలో ఎక్కడైనా ఇప్పుడు తిరుపతి వెళ్ళినాం అనుకోండి, అక్కడ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇచ్చే క్వార్టేజెస్ కానీ ఏమైనా ఎక్కడైనా బస్సులో వెళ్ళేటప్పుడు ఆ ఆంధ్ర బ్యాంక్ అనే పేరు అవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఏదోలే అదొక అనుకునేదాన్ని నేను. బట్ ఆయనకి ఇంత పిచ్చి ఆ బ్యాంక్ అంటే అనేది నాకు తెలియలేదు. చాలా 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను మా ఇద్దరి మధ్యలో జరిగినవి. ఫస్ట్ ఇదొకటి. అట్లా ఆ రోజు అన్నానని, ఈరోజు చూడు నువ్వు ఇదంతా జరిగిందంటే మా బ్యాంక్ నీకు ట్రాన్స్ఫర్ ఇవ్వడం వల్లే. నువ్వు ఆ రోజు ట్రాన్స్ఫర్ వచ్చిందని అంతగా బాధపడ్డావు. మా బ్యాంకోళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ఫీల్ అయినావు. ఇప్పుడు చూడు ఇంత సక్సెస్ అంటే దీనికి కారణం మా బ్యాంకే అని చెప్తారు. ఇంకోటి ఏమైందంటే, ఒకసారి అటక మీద ఒక చిన్న సూట్ కేస్ ఉందన్నమాట ఆయనకు సంబంధించినది. దాంట్లో ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు చూసినాను. ఇది చాలా లాంగ్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. దాంట్లో అన్నీ ఇంకా ఆయన స్లామ్ బుక్స్, గ్రీటింగ్ కార్డ్స్, హీరోల ఫొటోస్, ఇంకా వీళ్ళ గ్రూప్ ఫొటోస్ 10th క్లాస్ అవి ఇవి, ఇంకా ఏంటో చిన్న చిన్న అయస్కాంతాలు అన్నీ ఆయన చిన్నప్పుడువి మెమొరీస్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నారు. నేను దాంట్లో ఈ డైరీస్ చూసానమాట ఆంధ్ర బ్యాంక్వి. ఆయన ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు ఆయనకి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఒక డైరీ ఇస్తారు కదా ఇయర్. ఆ డైరీస్ చూశాను. ఇంకా ఆయనకి ఇచ్చిన ఐడి కార్డులు అవన్నీ భద్రంగా దాచిపెట్టుకున్నారనమాట. సరే ఏవో అవంటే గుర్తుకు ఎత్తుకుని, ఈ డైరీలు ఊరికనే ఉన్నాయి కదా, కొన్ని రోజుల తర్వాత మనకి ఎటు యూజ్ అంటే ఇదైపోతాయి కదా, అవి ఎత్తిపెట్టే మెత్తగా అయిపోతాయి కదా. సో నేనేమన్నా, ఎందుకు ఊరికి అట్లా ఎత్తిపెట్టినావు, పిల్లకి ఇస్తే రఫ్ నోట్స్ కానీ వాడుకుంటుంది కదా అన్న. అయిపోయి ఆ రోజు ఇంకా అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా అంటే, నా పర్సనల్ థింగ్ ఏంటంటే, మా ఫాదర్కి కూడా ఆయన డిపార్ట్మెంట్లో ఆయనకి డైరీస్ ఇచ్చేవాళ్ళు. నా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి, నేను తెచ్చుకుంటా. ఎందుకంటే మనం స్కూల్లో ఎన్ని బుక్కులు సేమ్ ఉన్నా డైరీ ఉందంటే అదొక ప్రౌడ్నెస్. దాంట్లో ఏదో గీక్కుంటుంటాం, రాసుకుంటుంటాం. అట్లా పిల్లకి ఇస్తే యూజ్ అవుతుంది కదా, నేను ఎలాగో తీసుకున్నదాన్ని, దాంట్లో ఏం పెద్ద తప్పలేదు అనిపించింది. అట్లా నేను ఆయన్ని అడిగాను అనమాట, ఇవ్వచ్చు కదా పిల్లకి యూజ్ అన్న అవుతుంది అని అన్నా. అసలు ఎట్లా అంటావు నువ్వు,
మా ఆంధ్ర బ్యాంకు బోర్డులే కనుమరుగైనాయని నేను బాధపడుతుంటే, ఈ బ్యాంక్ మెర్జ్ అయ్యి ఆనవాళ్ళే లేకుండా ఎళ్ళిపోయినాయి. యాస్ ఎ బ్యాంక్ ఎంప్లాయీగా నాకెంత బాధ అనిపిస్తది. నాకు ఫస్ట్ తిండి పెట్టి నాకు 10 మందిలో ఒక మర్యాదనిచ్చిందంటే ఈ ఆంధ్ర బ్యాంకే. అలాంటివి ఏవైనా చిన్న చిన్న గుర్తులుంటే నేను అస్సలు వదులుకోను, దాచిపెట్టుకుంటాను. రూ. 20 పెడితే రఫ్ నోట్ దొరుకుతది. నీకు ఇదే బ్యాంకు డైరీనే కావాల్సొచ్చిందా? అది ఇది అని అన్నారన్నమాట. అమ్మో! ఇట్లా ఇట్లా అనకూడదు ఈమెతో అని నేనప్పుడు తెలుసుకున్నా. నా పెళ్లి చూపుల్లో గూడా పప్పన్నం అదే పెళ్లి చూపులు అయిపోయాక పప్పన్నం తినడానికి వచ్చేటప్పుడు ఆయన ఆంధ్ర బ్యాంక్ ఏమంటారు క్యాలెండర్స్ తీసుకొనొచ్చారనమాట. సువి వచ్చింది. సువి హాఫ్ డే స్కూల్స్ కదా! వచ్చింది. సో, అట్లా అన్నారనమాట. నేనింక అప్పుడు అనుకున్నా. అంటే నా నా ఏమంటారు పప్పన్నం తినడానికి వచ్చినప్పుడు మా ఇంటికి ఆయన క్యాలెండర్ తీసుకొనొచ్చారు. అది నాకు తెలియలేదు. నెక్స్ట్ రోజు నేను షెల్ఫ్‌లో చూసాననమాట. అర్రె! ఏంది మన ఇంట్లో ఎప్పుడు లేనిది క్యాలెండర్ వచ్చింది. అది ఏదో ఆంధ్ర బ్యాంక్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆంధ్ర బ్యాంక్ క్యాలెండర్ వచ్చిందేంది అని నేను అన్నాననమాట. అంటే మా డ్యాడీకి ఎవరైనా ఇచ్చారేమో అనుకున్నా కానీ ఈయన ఇచ్చారని నాకు తెలీదు. ఈయన అప్పుడు తెచ్చినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. అర్థం చేసుకోలేదు. సో, అట్లా. మొన్న గూడా రీసెంట్‌గా ఏమనిపించిందంటే ఇప్పుడు మనం నేనేమి అవేదో తీసేయాలో, తుడిచేయాలో, ఇంట్లో ఉండకూడదని అట్లా గాదు. అంటే ఏదో ఒక పర్పస్ యూజ్ ఆడవాళ్ళం అంతే గదా! ఏది ఊరికే వదిలిపెట్టం. సో, మొన్న ఏమైందంటే రీసెంట్‌గా సిల్వర్ కలెక్షన్ అని ఒక వీడియో పెట్టా. అప్పుడు వాళ్ళకి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి గదా! అవి చూసాను. అవి ఫస్ట్ దొరకలేదు. మళ్ళీ తర్వాత నాకు దొరికాయన్నమాట అనుకోకుండా. అరే! ఈ వీడియోలో చూపియలేదు గదా! అని మళ్ళీ చూపిచ్చాను మీకు. మనకు ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఏదైనా ఒక చిన్న వస్తువో, ఏదైనా చిన్న కాయిన్ పెట్టారంటే దానికి అర్థమేంది? గోల్డ్ కాయిన్ గానీ, సిల్వర్ కాయిన్ గానీ మీకేదన్నా నచ్చిన వస్తువు చేయించుకోండి అనే గదా! అన్నట్టుగా నేనేం ఆలోచించినాను, ఇవి కాయిన్స్ ఇన్నున్నాయి గదా! ఏం జేస్తాము? ఏదైనా ఒక వస్తువు చేయించుకుంటే బెటర్ అన్నా. అంతే ఇంగ. నీకసలు సెన్సుందా? ఎన్ని సార్లు జెప్పాలి నేను నీకు? బ్యాంకులో కాయిన్సే నీకిప్పుడు టేబుల్ నిండున్నాయి నీకు పూజ సామాన్లు దేవుడివి. ఏం తక్కువైందని ఇప్పుడు దాన్ని కరగదీసి చేస్తా అంటావు? నువ్విప్పుడు కొనాలన్నా నువ్వు కొనగలవా? అది నీకు అలా లోగోతో గుర్తేసి ఇవ్వాలన్నా నీకవుతదా? మా బ్యాంక్ దగ్గరుండి మాకు జనాలకు గుర్తుగా ఇస్తే నీకు అదొక్కటే తక్కువొచ్చిందా? నువ్వేం గావాలంటే కొనుక్కో డబ్బులిస్తా కానీ నువ్వు అసలు దీని గురించి మాట్లాడొద్దు. దీని గురించి టచ్ చేయొద్దని చెప్తారనమాట. అంటే ఆయన ఏదైనా గానీ ఒకరి నుంచి మనం లబ్ధి పొందినాం లేదా ఒకరి నుంచి మనం సహాయం మనకి ఇది జరిగింది, మంచి జరిగిందంటే దాన్ని మర్చిపోకూడదనేది ఎప్పుడు ఆయన ఫీల్ అయ్యే కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతారనమాట. అంటే మనం ఒకరిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, వాళ్ళు నాశనం అయిపోవాలనుకోవడం ఇలాంటివి ఎప్పుడు గూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే అవి మనకో, మన పిల్లలకో తగులుతాయి. జరిగేదుంది వాళ్ళ జీవితంలో అంటే జరుగుతది. అంతేగాని మనం కుట్ర పన్ని ఏదో చేసేయాలని అలాంటి మాటలు, అలాంటి బిహేవియర్ చేయగూడదు అని నా పెళ్ళైనప్పటి నుంచి గూడా ఆయన ఏదైతే ఫాలో అవుతారో అది నా నెత్తిలో నూరి పోసారనమాట. సో, అట్లా. అంటే ఇప్పుడు నేను గూడా ఏది ఇక్కడ ఆహ్, కావాలని అట్లా ఏం గాదు. ఇదంతా గూడా ఎప్పుడు ఓపెన్ అయిందంటే ఒకసారి ఏమన్నా నీకు నేనిష్టమా? బ్యాంక్ ఇష్టమా? అంటే అప్పుడు చెప్పినారు. సీ నేనేమనుకున్నా ఏదన్నా రాంగ్ ఆన్సర్ రావాలి. ఇంక రాకూడదు ఇక్కడికి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నా. నాకంత కోపం వచ్చిందంటే ఈయన ప్రతీదీ చేస్తున్నప్పుడు ఆహ్, నేను రియలైజ్ అయ్యాననమాట. ఇలా జరుగుతుంది. ఇలా ఏంది ప్రతిసారి ఇట్లా చేస్తాడు ఈయన అది ఇది అనేసి. అసలు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గూడా ఆయన ఆంధ్ర బ్యాంక్ లోగోదే ఉంటది. అట్లా అనమాట. అంటే ఎందుకట్లా అని నాకు కొన్ని కొన్ని సార్లు మరీ ఓవర్‌గా అనిపిస్తది. బట్ అప్పుడు చెప్పారు. నువ్వు మనుషుల్ని మనుషులతో కంపేర్ చేయాలి. మనుషుల్ని బ్యాంకుల్ని, మనుషుల్ని వస్తువులతో కంపేర్ చేయకూడదు. ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అని చెప్తే హమ్మయ్య! అనుకోని నువ్వు ఇంకేదైనా రాంగ్ ఆన్సర్ చెప్తే ఇట్లా వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. నాకంత కోపం వచ్చింది నువ్వు చేసేది చూసి అది ఇది అంటే ఆయన చెప్పారు. చూడు నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనకి ఏదైనా ఒక మంచి జరిగిందంటే మనం దానికి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఆర్ ఎల్స్ మంచి జరిగింది. అండ్ మాకు ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ గూడా వచ్చింది. ఎక్కడికనేది నేను చెప్తాను. మాకైతే కర్నూలుకి ట్రాన్స్‌ఫర్ వచ్చింది. సో, అది. అందువల్ల ఇప్పుడు నేను ఇవన్నీ షేర్ చేసుకున్నాను. సో, అదనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చలేదా? నాకు తెలీదు. నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నాను. సో, మీరు సగం సగం చూసి మళ్ళీ అపార్థం చేసుకొని కామెంట్లు చేయొద్దండి. పూర్తిగా చూడండి చూస్తే. లేదంటే ముందే స్కిప్ చేసేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సువిక్ష బుల్లిరిచక్క. బై బై.